సుఖము తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా నీవుంటే నాకు చాలు స్తోత్రం పరమా తండ్రి నీకే స్తోత్రం పరమా పరిశుద్ధాత్మా హోలీ స్పిరిట్ ఫాదర్ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం Sandalari antala baba shiantale hallelujah hallelujah పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు ప్రభా మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు ప్రభా Holy Ghost we need your presence more than ever before Father ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా నీరసంగా కాదు మనం చేసేది బద్ధకంగా కాదు మనం చేసేది హృదయపూర్వకమైన ఆరాధన స్వరమున్న వారందరూ గట్టిగా హృదయపూర్వకంగా మనం పరిశుద్ధాత్మ దేవునికి ఆరాధన చేద్దామా ఆయన నిజ దేవుడు సర్వశక్తివంతుడు సర్వాంతర్యామికి మనం హృదయపూర్వకమైన ఆరాధన చేద్దాం హృదయ లోతుల నుంచి మనం ఆరాధన చేద్దాం యేసయ్యా నీకే వందనాలు యేసయ్యని పిలుద్దామా గట్టిగా పిలుద్దామా ప్రతి ఒక్కరం కళ్ళు మూస్తున్నాం ప్రతి చిన్న బిడ్డలు కూడా కళ్ళు మూసుకోవాలి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభా అని చెప్తారా యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలి ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు ప్రభా హోరియాంతల రబా సియాంతల రబా బాబా బాబా హోరాహ సియాందల బా రాజియాందల రబా బాబా 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 రేహెజియానల రే 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 అల రబా బాబా బాబా సాలనియాంతల రే 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 యాంతల రబా రేజియాంతల రా సఖర బాబా 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 రాసియాంతర దేవాని సన్నిధి నాకు కావాలి ప్రభా చెప్తారా దేవాని సన్నిధి నాకు కావాలి
కావాలి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి నాకు కావాలి ప్రభా. ఓ దేవా పరిశుద్ధాత్మ దేవా హృదయపూర్వకంగా అడుగుదామా దేవా నీ సన్నిధి చేత నన్ను నింపు ప్రభా అని అడుగుదామా. ప్రతి ఒక్కరు స్వరం తెరవాలి. ప్రతి ఒక్కరు మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు నీవు మందిరంలో ఉన్నావంటే నీ స్వరం నాకు వినిపించాలి. నీవు మందిరంలో ఉంటే నీ స్వరం నాకు వినిపించాలి. మందిరంలో జీవం కలిగి ఉన్నవారు మాత్రమే నివసిస్తారు. జీవం లేని వారు, స్వరం లేని వారు మందిరంలో ఉండడానికి ఇష్టపడరు. నీవు మందిరంలో ఉంటే నీ స్వరం వినిపించాలి, లేదా నీవు మందిరానికి వచ్చి వృధా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. అప్పుడే అలసిపోతున్నారా? సల్బరాందరి అలరా బలరా సందరి అలరా బాబా 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 రేసియాంతలరి అలరా రరా సెకెరేరి అంతలరా బలరా బలరా బలమ సందరి అంతరా ఓరి అలరా ననననననన రే అలరా సెకలరా అలరే. హోలీ స్పిరిట్ ఫాదర్ దేవా నీ సన్నిధి చేత నింపు ప్రభువా నీకే స్తోత్రం. శకలరబరబా సన్నిధి 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 పాడదామా. సన్నిధి 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 నా
ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే హల్లెలూయా పరిశుద్ధాత్మని పిలుద్దాం. పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా నీవు నాకు కావాలి ప్రభా అని అడుగుదామా. దేవా నీవు నాకు కావాలి పరిశుద్ధాత్మ. హోలీ స్పిరిట్ ఫాదర్ మనమందరం మోకరించి పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి నాకు కావాలి ప్రభా. నీ ప్రేమ నాకు కావాలి పరిశుద్ధాత్మ. నీ సమాధానము నాకు కావాలి ప్రభా. ప్రతి ఒక్కరు మోకరించి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడండి. హోలీ స్పిరిట్ జీసస్, హోలీ గోస్ట్ నీకే ఆరాధన. ప్రతి ఒక్కరం దేవుడితో మాట్లాడదాం. మాట్లాడదాం దేవుడితో ప్రతి ఒక్కరం. దేవా నీ సన్నిధి నాకు కావాలి ప్రభా. నేను ఇక్కడికి వచ్చింది ప్రభా నీవు నాతో మాట్లాడతావు అనే ఆశతో నేను ఇక్కడికి వచ్చాను ప్రభా. నేను మౌనంగా ఉండడానికి ఇక్కడికి రాలేదు దేవా. దేవా నీ సన్నిధిలో నేను మోకరించి ప్రభా నీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. నీవు నాతో మాట్లాడు దేవా. మాట్లాడదాం దేవుడితో ప్రతి ఒక్కరు. మార్గములో సాగేదా నీరసించక సాగేదా నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నెవెనుదిరుగా. నేను వెనుదిరగకుండా పరిశుద్ధాత్మ దేవా నేను నీ వైపు చూస్తాను ప్రభా. తీర్మానం తీసుకుందామా? నేను వెనుదిరగకుండా నీ వైపు చూస్తాను ప్రభా అని దేవుడికి ఎంతమంది చెప్తారు ఈ సమయంలో? అందరూ
అందరం మౌనంగా ఉండి దేవుడితో మాట్లాడదాం. ఎవరు పాడద్దండి, అందరం మౌనంగా ఉండి దేవుడితో మాట్లాడాలి. వైపు చూస్తూ నేను ఉండిపోతాను ప్రభా. జీసస్, గట్టిగా చిన్నపిల్లలు గట్టిగా తీర్మానం తీసుకుందాం. ప్రతి ఒక్కరు నేను వెనుతిరగను ప్రభా. ఏ శోధన, ఏ ఉపద్రవము, ఏ చీకటి శక్తులు వెంటాడినా కూడా ప్రభా నేను ముందడుగు వేస్తాను ప్రభా. ప్రతి ఒక్కరం నెవెను తిరుగను పరిశుద్ధాత్మ, నెవెను తిరుగా, నెవెను తిరుగా, గట్టిగా నెవెను తిరుగా, గట్టిగా నెవెను తిరుగా, గట్టిగా ఎస్ ఇంకా గట్టిగా నెవెను స్తోత్రం. పరిశుద్ధాత్మనికి స్తోత్రం. నా దేవానికి స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నీకే వందనాలు ప్రభా. నా యేసయ్యా నీకే స్తోత్రం. ధవలవర్ణుడానికి స్తోత్ర ప్రభా. ఇంతవరకు చేసిన ఆరాధన నాయన తండ్రి ప్రభా మీరు స్వీకరించారని మేము నమ్ముతున్నాం ఫాదర్ గాడ్. పరిశుద్ధాత్మదేవ నాయనా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని దర్శించండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ నీ వాక్కు చేత మమ్మల్ని ఆదరించండి ప్రభా. నాయనా నీ యొక్క దైవజనుడు మాట్లాడబోతుండగా ప్రభా నాయనా తండ్రి ప్రభా శక్తి బలము మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. యేసు రాజానికే స్తోత్ర, మహోన్నతురానికే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మ స్వాధీనంలోనికి ప్రతి ఒక్కరిని మీరు తీసుకునండి ప్రభా. వాతావరణాన్ని స్వాధీనంలో తీసుకోండి ప్రభా. కరెంటు ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ ఎటువంటి ఆటంకం రాకుండా ప్రభా. లార్డ్ యు హెల్ప్ us ఇన్ ఎవ్రీ వే ఫాదర్ గాడ్. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం లేచి నిలబడి 119వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం.
119 దావీదు కీర్తన 105 నుంచి చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చదవండి. నేను ప్రమాణము చేసుకొని ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరి ఉండిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుట నాకు హృదయమును నేను లోపరుచుకొనుచున్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిరంతరము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగు చోటు నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారలారా, నా యుద్ధ నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు, వారి కపట ఆలోచనలు మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులనందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమయ్యున్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ఆమేన్. ఆమేన్. మనందరము కలిసి 108. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. ఆమేన్. కూర్చున్నందరూ కూర్చుని దేవుని వాక్యం కొరకు మీ మనసులను స్థిరపరచుకోండి. దేవుడు నీతో మాట్లాడులాగున నీ యొక్క ప్రాణాత్మ దేహమును దేవుని సన్నిధికి అప్పచెప్పుకొనుట ద్వారా ప్రభు నీతో మాట్లాడతారు. ఈ వారమంతా నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో జీవిస్తున్నావు. మన నిజ జీవితం, ప్రతిరోజు మన జీవితము ఏ స్థితిలో ఉన్నది, ఈరోజు నువ్వు ఎక్కడున్నావు. ఆదివారపు క్రైస్తవుడుగానే ఉంటే పరలోక రాజ్యంలో నీకు స్థానము లేదు. కానీ దేవుడు చెప్పినట్టుగా, ఆయన వాక్యము చెప్పినట్టుగా నువ్వు చేస్తే నువ్వు దేవుని రాజ్యంలో నీకు స్థానం ఉంది. అందరూ మోకరించి ఎవ్వరు కళ్ళు తెరిచి చూడొద్దు, అటు ఇటు మీ మనస్సు పెట్టుకోవద్దు. ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ చేయాలి. మీ ఫోన్ మీ కంట్రోల్లో ఉండొద్దు, నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉండొద్దు. నీవు కంట్రోల్లో ఉండేది నీ హృదయము మాత్రమే. నువ్వెంతో జాగ్రత్తగా జీవిస్తే అది నీకు మేలు. ఆదివారం వచ్చి మాత్రమే నేను వెళ్తాను అంటే ఏదో ఊపిలో ఉంటున్నావు నువ్వు. ప్రార్థించండి. హృదయాన్ని తెరిచి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీ గురించి నువ్వు ప్రార్థించుకో. ప్రభువా,
నాతో మాట్లాడు. ప్రభువా, నన్ను నేను సరిచేయబడాలి. సరిచేయబడేది మన చేతిలోనే ఉంది, మన దగ్గర ఉంది అది. కళ్ళు మూసుకున్న అందరూ చక్కగా కూర్చోండి, నీట్గా కూర్చుండే విధానము, నీ ప్రవర్తన, నీ యొక్క హృదయాంతరంగము అంతా కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలని ప్రభు కోరుకుంటారు. కాబట్టి అందరూ చక్కగా ఎవరి ఫోన్ సౌండ్ వినబడకుండా మీరు మీ మనసు అంతా కూడా దేవుని మీద పెట్టండి. భక్తి లేకపోయినా నటించండి. నువ్వు వారమంతా ఎక్కడున్నావో చూసుకో. భక్తిహీనులను దేవుడు చూడడు అని వాక్యం చెప్తుంది. మోకరించి కళ్ళు మూసుకోండి. అందరూ మోకాళ్ళ మీద ఉండండి. దేవుడు నీకు మోకాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసునా? మోకాళ్ళ చిప్ప రీప్లేస్ చేయాలంటే కొన్ని లక్షలు అవుతుంది. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి మోకాళ్ళు ఉండడానికి నీకు అక్కడ ఎందుకు పెట్టాడో ఆ వస్తువుని? నువ్వు మోకరించి ప్రార్థన చేయడానికి. అయితే నువ్వు కూర్చొని ప్రార్థన చేయడానికి కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే నువ్వు దేవునికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తున్నావు. నువ్వు ఇవ్వటం లేదంటే నీలో ఏదో వెలితి ఉంది. అందరు మోకాళ్ళ మీద ఉండి దేవునితో ప్రార్థన చేయండి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందరు మోకరించండి. మోకరించలేని వాళ్ళు కూడా మోకరించండి. బాగా ఊర్లు తిరిగి వస్తారు కానీ మోకరించడానికి దేవుని మందిరంలో చాలా కష్టమవుతుంది. అందరూ మోకరించండి. నువ్వు మోకరించలేకపోయినా నీ మోకాళ్ళల్లో ఉన్న దయ్యము పారిపోవాలంటే నువ్వు మోకరించాలి. అది దయ్యమే నిన్ను మోకరించకుండా చేస్తుంది. దయ్యము దాని యొక్క ప్రభావము నీ మోకాళ్ళల్లో క్రియ చేస్తుంది. అందుకే నువ్వు మోకరించు. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. అవిధేయులారా మోకరించండి. స్తోత్రం. అందరు మంచి ప్రార్థన చేసుకోండి. చక్కగా ప్రార్థనలో ఉండండి. స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరు చేతులు పైకెత్తండి. ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి వందనాలు చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి గట్టిగా గట్టిగా నీ హృదయం, నీ వాయిస్ అంతేనా? నీ వాయిస్ అంతేనా? గట్టిగా స్వరమెత్తు. నీ గురించి నీకు క్షేమము. నువ్వు దేవుణ్ణి ఎంత స్తుతిస్తే నీకు అంత ఆరోగ్యం. గట్టిగా గట్టిగా గట్టిగా, కొంచెం గట్టిగా.
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదానా ఆరాధనా నీవే కదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దయచేసి ఎక్కడ వాళ్ళు కూర్చోండి. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. మరొకసారి ఆ మే నెలంతా కూడా తన కృపలో భద్రపరిచిన దేవుడు జూన్ నెలలో మీ మధ్య ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఇందుని బట్టి నీకు స్తోత్రాలు. ఆ దేవుడు చేసిన మేలను బట్టి నన్నే కాదు ఈ వారం అంతా కూడా మిమ్మల్ని కూడా కాపాడిన దేవుడు వ్యాధుల్లో, బలహీనతల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనేకమైన సమస్యల్లో దేవుడు తన కృప చేత భద్రపరిచి మరొకసారి ఈ యొక్క జూన్ మాసంలో ప్రవేశపెట్టిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగున. రెండు చేతులు వచ్చేసారు, గట్టిగా దేవునిస్తుంది. ఇంకా మళ్ళా హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని దేవునికి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి మన కొరకు సిద్ధపరచబడిన లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి 17 వచనాలు కానీ మైక్ తీసుకుని గట్టిగా వినబడతలేదమ్మా. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. 14వ వచనం లేదా 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. చదువు 17 వరకు. మనుషులు దీపము వెలిగించు కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలవంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమంగా ఉన్నవారు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టంలో ఉన్నవారు 2 సార్లు చెప్పండి.
నన్ను చూసిన వెంటనే కొంతమందికి ఊరట, మరి కొంతమందికి వచ్చారా బాబు. సరే, ఏదేమైనా కానీ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రసంగిస్తూ, కొండ మీద ప్రసంగము మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7 అధ్యాయాల వరకు కూడా మరి ఆయన అనేక ఉదాహరణలు, క్రైస్తవ్య లోకానికి అనేకమైన సలహాలు ఇస్తూ మీరు ఏ విధంగా ఉండాలి అనే విషయం ఎంతో స్పష్టంగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు చూడండి, క్రైస్తవుల్ని దేవుడు దేనితో పోల్చాడు. మీరు చూసి చెప్పండి. ఉప్పుతో, వెలుగుతో, అమ్మా లేవా? అమ్మా దీపం. వెరీ గుడ్. లోకానికి మీరు ఏమై ఉన్నారని చెప్పాడు దేవుడు. దీపమై ఉన్నారు, వెలుగై ఉన్నారు, ఉప్పు అయి ఉన్నారు. ఈ 3 విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పి 2 కాషన్స్, 2 జాగ్రత్తలు కూడా ఇచ్చాడు. ఏమిటంటే బహుశా మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. దేవుడు 2 విషయాలు చెప్పాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు లోకమునకు దీపమై ఉన్నారు. దాది కూడా ఈ మాటలు పలుకుతూ, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు చెప్పండి వెలుగై అన్నది. ఏంటంట? దేవుని వాక్యము నా త్రోవకు, నా పాదములకు. 1 ఈజ్ గైడెన్స్, 1 ఈజ్ ప్రొటెక్షన్ కదా. ఒకటి ప్రభు ఏం చెప్పాడంటే, మీరు నీ వాక్యం, దావీదు యొక్క అనుభవం. ఎందుకు దావీదు ఈ మాట రాశాడంటే, తన అరణ్యంలో మరి అనేక భయంకరమైన పరిస్థితుల్లో, లోయల్లో ఆయన గొర్రెలను కాస్తూ జీవిస్తున్నప్పుడు అనేకమైన ప్రమాదాలు, గొర్రెలకు కానీ దానికి కానీ సంభవించకుండా దేవుడే దావీదును కాపాడుతుండేవాడు. దావీదు అనుకునేవాడు, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తూ ఉంటారు గొల్లలు. వెళ్ళేటప్పుడల్లా కూడా అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు. అదేవిధంగా రాత్రివేళ మందలు వేయినప్పుడు ఎన్నో రకాలైన జంతువుల ఆపదలు. ఇశ్రాయేలు ప్రజలను పగలు ఏమై కాపాడేవాడు దేవుడు? ఏ విధంగా కాపాడేవాడు? మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై కాపాడేవాడు. కనుక ఇటువంటి కాపుదల నాకుంటుంది అని దావీదు చెప్పాడు. ఇక్కడ 2 కాన్షన్స్ ఏంటంటే, మొట్టమొదటిది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. రెండవది చూసినట్లయితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మూడవది చూసినట్లయితే, లోకానికి దీపమై ఉన్నారు. ఇక్కడ చూడండి, దీపము ఎందుకట? 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి సత్క్రియలు అంటే? ఏంటి వెలుగు? వెలుగు అంటే ఏంటి? సత్క్రియలు. మనుషుల ఎదుట మీ సత్క్రియలు కనపరిస్తే మిమ్మల్ని బట్టి దేవుణ్ణి అందరు కూడా గణపరుస్తారు. మనం డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకొకటి చేస్తేనో కాదు, కానీ
మనం మంచి క్రియల చేత జీవించినప్పుడు అన్యుల ద్వారా దేవునికి మహిమ. ఒక గుడ్డివాడు స్వస్థత పొందినప్పుడు ఆలయంలోకి వెళ్ళి దేవుని స్తుతి, ఆయనతో పాటు అందరూ కూడా దేవుని స్తుతించారు. అన్యజనులందరూ కూడా దేవుని స్తుతించారు. ఒక విద్య లేని పామరులైన గొల్లలు దేవుని గురించి రాని పాటలతో భాషలతో వారి యొక్క శైలిలో మరి పాటలు పాడుకుంటూ వెళితే ఆయనతో పాటు అందరూ కూడా దేవుని మహిమపరచినట్లు రాయబడింది. దేవుని మహిమపరచడానికి సాధనం ఎవరమ్మా? మన మామ వీధిలో వాళ్ళే. గట్టి చెప్పండి, భయం అవుతుందా? నేను తీర్చను. కనుక మనను బట్టే దేవుని నామానికి ఘనత, మనల్ని బట్టే దేవుడు లోకానికి ఎటువంటి దేవుడో మనం మాత్రమే చెప్పాలి. సేవకులు చెప్తారని, సేవకురాలు చెప్తారని ఎవరు కూడా అనుకోవద్దు. మీరు దీపమును వెలిగించి 3 మాటలు ప్రభు చెప్పాడు. ఇక్కడ ఏంటండి, కొంచెం కింద పెట్టరు, వేరే అధ్యాయంలో ఉంది. కొంచెం కిందనైనను మంచం కిందనైనను పెట్టరు, అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదే పెట్టాలి. మన క్రైస్తవ జీవితము కొంచెం అంటే కొలత, మంచం అంటే ఏటమ్మా సుఖం. మీ యొక్క వెలుగు అనగా మీ యొక్క మరి క్రైస్తవ జీవితము ఏంటి, రహస్యంగా ఉంచుకోవద్దు. మీ యొక్క క్రైస్తవ జీవితము సుఖానికి లేకపోతే రకరకాల మేలు కొరకు దేవుని వాడుకోవద్దు. ఆ విధంగా మరి చేసినట్లయితే ఆ వెలుగు కంటే కూడా ఆ లోకములో ఉన్న చీకటి గొప్పది అని ప్రభు చెప్పారు కదా. శాస్త్రుల పరిచయంతో చెప్తూ, మీరు మీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల లోకములో ఉన్న మీలో ఉన్న చెప్పమ్మా, లోకములో ఉన్న చీకటి గొప్పదని చెప్పారు. కనుక మనం ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో దీపంను వెలిగించి అనగా క్రైస్తవ జీవితాన్ని మనము ఇతరుల కొరకు వాడుకోవాలి. మన సత్క్రియలు, మనము ప్రభు కొరకు జీవించే జీవిత విధానం. ఇంకా ముందుకెళ్ళినట్లయితే 5వ అధ్యాయంలో ప్రభు చెప్తారు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యుడు. ఏమని చెప్పాడు అక్కడ తర్వాత? మీరు సంతోషించి ఆనందించుడి. అప్పుడు పరలోకం మంది ఏమవుతుందంట, మన వెలుగు ఏముంటుందమ్మా, మన ఫలము అధికమగును. క్రైస్తవ జీవితం మొట్టమొదటిగా చూసినట్లయితే శ్రమలలో ప్రభు కొరకు జీవించే జీవితం. కనుకనే మరి లోకంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, వారు ఏదో క్రైస్తవం కాబట్టి చర్చికి వెళ్ళాలి, క్రైస్తవులు కాబట్టి బైబిల్ చదువుకోవాలి, క్రైస్తవులు కాబట్టి ఏదో చేయాలి తప్ప ప్రభువు మెచ్చుకునే జీవితాలు చాలామందిలో లేదు. చాలామంది ప్రభువుకు ఆయాస్కరమైన జీవితాలే జీవిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మరి ఆ తిమోతి పత్రికలు ప్రభు చెప్పింది ఏమిటంటే, మనుషులు స్వార్థ ప్రియులు. దేనికంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తారట అమ్మా? మనకు చెప్పాలి, మీ బైబిల్ ఎంత ఉండొచ్చు. స్వార్థ ప్రియులు వారు దేవుని కంటే కూడా సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారని చెప్పాడు. అదేవిధంగా మరి చూసినట్లయితే ప్రభువు ఏమి చెప్పారంటే, చాలామందికి వారి కడుపే వారికి దైవం. చాలామంది క్రైస్తవులు మరి మన మందిరంలో ఉన్నవారైనా మందిరం బయట ఉన్నవారైనా క్రైస్తవులు కేవలం తినడం తాగడం కొరకే బతుకుతున్నారు. తినడం తాగడం కొరకే ప్రభు చెప్పాడు, మీరు నా చేతిలో ఉంది. నేను విత్తనాలని జల్లించినప్పుడు మంచి విత్తనాలన్నీ కొంతమంది రైతులకు తెలుసు, మంచి విత్తనాలన్నీ స్ట్రైట్గా పడతాయా, వంకరగా పడతాయా? తూర్పారు పట్టినప్పుడు ఏమిటికి పడతాయమ్మా? స్ట్రైట్గానే కింద పడతాయి. అదే ఆయన శ్రమకు ఫలితం. పుట్టంతటా క్రాస్గా వెళ్ళిపోయి ఎక్కడో పడుతుంది. ఆ తూర్పార పట్టిన వెంటనే ఆయన ఏం చేస్తారంటే,
దాన్ని తీసి మంచి గింజలన్నీ ఏం చేస్తారమ్మా, కొట్లలో దాచుకుంటారు. ఆ పుట్టంతా ఏం చేస్తారమ్మా, అగ్నితో కాలు పెడతారు. ఈ లోకములో సుఖంగా జీవించే క్రైస్తవులు దేవుని అడ్డుపెట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా తింటూ త్రాగుతూ వాళ్ళ స్వార్థానికి దేవుని వాడుకునే ప్రతి క్రైస్తవుడు కూడా ఒక దినాన పొట్టువలే అగ్నికి ఆహుతైపోతారు. అప్పటి వరకు ప్రభు చెప్పినట్లు మంచి గింజలను, గోధుమలను, గురుగులను కలిసి బ్రతకనియండి అని చెప్పారు. ఎంతవరకు కలిసి బ్రతుకుతారు? తింటున్నా త్రాగుతున్నా మన ఇష్టానుసారంగా జీవించినా కానీ దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాడు? దేవుడు ఎందుకు చంపట్లేదు? నేను ఎంత ఇష్టం వచ్చినట్టు బ్రతికినా కానీ నన్ను ఎందుకు దేవుడు ఏమీ చేయట్లేదని. ఏలీ కుమారులు, న్యాయాధిపతి అయిన ఏలీ కుమారులు ఏం చేశారమ్మా? ఏలీ మంచివాడే. ఏలీ కుమారులు ప్రత్యక్ష గుడారంలో వచ్చి చెయ్యరాని నీచమైన పనులన్నీ కూడా చేస్తుండి వారు చాలా అపవిత్రపరిచేవారు మందిరాన్ని. అప్పుడు సమూయేలు వెళ్ళి, అయ్యా ఏంటి పరిస్థితి? యాజకులందరూ కూడా ధూపం వేయడానికి, అర్పణ చేయడానికి అసహించుకుంటున్నారు. మేము రాము దేవుని మందిరానికి అంటున్నారు. ఏం చేయాలంటే దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటయ్యా, నేను ఎందుకు ఏమీ అంటట్లేదు, నేను ఎందుకు వారికి పనిష్మెంట్ ఇస్తలేదంటే ఒక దినాన వాళ్ళ కుటుంబాన్ని అంతా లేపేస్తా. హల్లెలూయా. వాళ్ళ కుటుంబమే లేకుండా పోతుంది అని చెప్పారు. నిజంగా దేవుడు చేశాడా లేదా? వాళ్ళని బట్టే మందస్సము ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళడం కాదు, యుద్ధమందు 30,000 మంది చనిపోవడమే కాదు, ఏలీ కుమారులందరూ కూడా యుద్ధములో చనిపోయారు. ఆ వార్త విని ఏలీ కూడా చనిపోయాడు. ఆ వార్త విని కోడలు ప్రసవించి ఆమె కూడా చనిపోయింది. కారణం ఏంటంటే దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందంటే మనం సరి చేసుకుంటే మన పిల్లలు బ్రతకవచ్చు. మన ఇష్టానుసారంగా కాకుండా, మన స్వార్థానికి కాకుండా దేవుని వాక్య ప్రకారం మన జీవితము సరి చేసుకుంటే మన పిల్లలు బ్రతకొచ్చు. లేకపోతే పిల్లలకి నీకు కూడా ఒకేసారి పనిష్మెంట్. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో వాళ్ళ ఇష్టానుసారంగా జీవించిన ఏ వ్యక్తినైనా సరే దేవుడు విడిచిపెట్టలేదు, ఈ భూమి మీద లేకుండానే చేశాడు. మన కుటుంబాలను పరీక్షించుకుందాం, మన వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకుందాం. మనం ఏ విధంగా జీవిస్తున్నాం? నువ్వు చర్చికి రాకున్నా వచ్చినా, నువ్వు ముఖ్యంగా దేవునికి ఇచ్చినా ఇవ్వకున్నా, లేకపోతే నీ ఇష్టానుసారంగా లోకంలో తినేవారితో తాగేవారితో పాలుభోగస్తులుగా ఉన్నా దేవుడు చూస్తుంటాడు. ఆయన కన్నులు ప్రతి స్థలం మీదను ఉండును. కనుక దేవుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు 50వ కీర్తనలో చూసినట్లయితే వారు పొట్టువలే లేకుండానే పోతారు. దుష్టుడు ముఖ్యంగా విర్రవీగి అన్ని విధాలా కూడా బాగుపడుతున్నప్పుడు వాడిని చూసి నీ వేడవకు అనుకుంటున్నాను 50వ కీర్తనని. నువ్వేం వ్యసనపడకు, ఒకరోజు వాడు చిగురిస్తాడు, ఒక దినాన మాడిపోతాడు. ప్రియ క్రైస్తవ్యమా, వాక్యం వింటున్న విశ్వాసులారా, వాక్యము వింటున్న యూట్యూబ్ ఛానల్ బెతెస్తా మినిస్ట్రీస్ ద్వారా వాక్యం వింటున్న క్రైస్తవ జనాంగమా, ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను, ఎవని క్రియలు చొప్పున వానికి ఏంటమ్మా ప్రతిఫలము. దేవుని చేట ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయన కనికరము చూపడు. ఓకే, తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, మీరు లోకానికి ఏమై ఉన్నారని చెప్పాడు. కనుక దీపస్తంభం అనబడే మన క్రైస్తవ జీవితం ఎక్కడుండాలి? దీపస్తంభం మీదే ఉండాలి. మన దీపం ఎక్కడుండాలి? దీపస్తంభం మీదే ఉండాలి. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. నీవు ప్రభు కొరకు సాక్షిగా జీవించినట్లయితే అనేకులు బట్టి దేవుని మహింపరుస్తారు. లోకములో అన్యులకి క్రైస్తవుని పరిచయం చేసుకోవాల్సిన నీవు దేవునికి పెళ్ళిళ్ళకో లేకపోతే రకరకాల వాటికో వాడుకొని
నేను తెలియగలవాడిని, నేనే ఏమీ చేయట్లేదు దేవుడని నువ్వు విర్రవీగితే నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలమని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మనం ఈ లోకంలో ప్రభునందు ప్రియులరా శ్రమలు అనుభవించడానికే వచ్చాము తప్ప ఆశీర్వాదాలు అనుభవించి లోకంలో ధనవంతులు కావడానికి దేవుడు పిలిచినట్టు ఎక్కడా కూడా లేదు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అబ్రహాం మొదలుకొని చివరి ప్రవక్త వరకు కూడా, చివరి ప్రవక్త ఎవరమ్మా? యోహాను. ఆయన వరకు కూడా అందరూ శ్రమలే అనుభవించారు. శ్రమలలో కూడా వాళ్ళు యేసుక్రీస్తుని ఏం చేశారు? ఘనపరిచారు. రోమా పట్టణంలో క్రైస్తవ్యం లేక నీరో చక్రవర్తి క్రైస్తవులందరినీ కూడా ఇంచుమించు కొన్ని లక్షల మందిని హతమార్చి చంపేశాడు. పౌలును, పేతురును రోమా పట్టణానికి మనం వెళతాము, చావు అంచున మనము ఉన్నామని మనకు తెలుసు, ఆయన కూడా వెళ్దామని చెప్పి ఇద్దరు కూడబలుకుని రోమా పట్టణానికి వెళ్ళి అనేకులకు ఆ కష్టకాలంలో కూడా అనేకులకు మరి దేవుని వాక్యాన్ని అందించి అనేకులను ప్రభు వైపు తిప్పారు. రోమా సంఘమే బైబిల్లో వారి ద్వారానే ఏర్పడదు. రోమాలో కఠినమైన ప్రజలు కనుక తర్వాత చూసినట్లయితే వారు ఏ విధంగా చేస్తున్నారని ఆ నీరో చక్రవర్తి పిలిచి ఒకరికి ఏం శిక్ష విధించాడు? సిలువ వేయండి అని చెప్పాడు. ఇంకొకరికి ఏం శిక్ష విధించాడు? చిరచ్ఛేదనం చేయండి అని చెప్పారు. వారు ఏమైనా సుఖంగా మరణించారా? తీసుకువెళ్ళి పేతురును బహిరంగంగా సిలువ వేశారు. అదేవిధంగా చూసినట్లయితే అపొస్తలుడైన పౌలును చిరచ్ఛేదనం చేశారు. అప్పటి వరకు కూడా మరి నమ్మకంగా ఉన్నారు. మరి పౌలు చూసినట్లయితే నేను మంచి పోరాడి తిని నా పరుగు కట్టుముట్టించుని, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది అని చెప్పాడు. పేతురు కూడా తన జీవితంలో ఏ విధంగా చంపుతారని తెలిసి ఆయన చెప్పిన మాట అంటే, నన్ను సిలువ వేస్తారని నాకు తెలుసు, కానీ ప్రభువు వల్లే పేతురు సిలువ వేయబడ్డాడని చెప్పవద్దు, నన్ను తలకిందులుగా చేయండి, నేను అర్హును కాను అని చెప్పి ఆ విధంగానే సిలువ వేసి చిత్ర వదిలిపెట్టి చంపారు. తలకిందులుగా సిలువ వేసి బహుశా కొన్ని కాంటెక్స్ట్లో తలకిందులుగా సిలువ వేసి చనిపోయేంత వరకు కూడా ఒక సిలువ మీద ఉన్న వ్యక్తిని 24 గంటలు ఉంచుతారు. 2 గంటలమ్మా? 24 గంటలు ఉంచుతారు. నీళ్ళు ఉండవు, ఆహారం ఉండదు, బాధపడి చచ్చిపోవాలి. ఈ లోపల సిలువ వేయబడిన వ్యక్తిని మరి చూసినట్లయితే ఎవ్వరూ అక్కడ ఉండరు, అందరూ ఎండలో వేసిపోతారు. పక్షులు వచ్చి వారి శరీర మాంసాన్ని పీక్కొని తింటాయి బ్రతుకుండగానే, వారి కళ్ళను పీక్కొని తింటాయి బ్రతుకుండగానే. అంత చిత్రవదలు అనిపించిన మరి ఎబ్రీ పత్రికలో రాయమట్లు చూడండి, ఒక మాట, చక్కటి మాట చూద్దాం. పదకొండవ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు. యేసు